బాపు రమణీయం రెండవ భాగం 29/4/2025. ముందు ఒక జోక్ చెప్తున్నారు. అందాల రాముడి సినిమా. రామం అక్కినేని అవసరం లేకపోయినా రోజు అందరి దగ్గర అప్పుడు ఎందుకు చేస్తావురా అని రాజుబాబునంటే అప్పారావు అని పిలవడి రాజుబాబు. చంద్రుడు ఎందుకు వెన్నెల కాస్తాడు, పువ్వులు ఎందుకు పోస్తాయి, పిల్లలు ఎందుకు నవ్వుతారు, కోకిలు ఎందుకు కోస్తుంది, కృష్ణశాస్త్రి ఎందుకు పోయి ఆయన మీద పడ్డావు. ఇది ముత్యాల ముగ్గులో. ఏంటి పిల్ల హలంతో, ఏంటి పిల్ల ఆయన మీద పడ్డావు ముక్కామల మీద. కళ్ళు మసకేశాయి కాదు, ఆయనే మన ప్యాసింజర్ అనుకున్నా. కళ్ళు ఒళ్ళు కరుసైపోతుంది, జాగ్రత్త. మరి సోమరాజు గాడికి అది బావగాడికి ఎందుకు డిఫరెన్స్ దళ్ళలేదు. సోమరాజో కామరాజో ఎంతమందిని గుర్తు పెట్టుకోగలరు. ఒక్క చోట 4 రోజులు డ్యూటీ వెయ్యవు. ఇది ముత్యాల ముగ్గు డైలాగ్. బాపు కార్టూన్. బహుశా ఈయన సిఎస్ఆర్. ఏంటి బాబు, ఏమిటి కథ, కులాసాగా ఉంటున్నావా, చేవిటి కాలం మారిపోచ్చి అంటున్నావా? కాదు బ్రదర్, నువ్వే మారిపోచ్చి లేదు, అది కథ. వింటున్నావా? ఏదో ఆయనలా వాగుతాడు, మనకెందుకు అనుకుంటున్నావా? అటు సూర్యుడిటు పొడిచిన ఇదేమిటని విస్తుపో, గిరుక్కుమని వెనక్కి తిరిగి నమస్కరి, తెల్లబో, ఎగిరిపడే కెరటాలను రొమ్ము విరిచి ఎదిరించ, ఎగిరి గంతు వేసి మీద కెగ స్వారి చేయుము. దిగాలు పడకు, విడకుము ముడుపున దర్జాగా బతుకు నడు. జీవన్ నాటక రంగంపై, నటరంగంపై, తరంగంపై, ముత్తరాల పెద్దంతరంపై ముక్కు మాటలే ముద్దుబాటగా మారక సాగే సీనియస్ఆర్ అంటే సిఎస్ఆర్. ఆయన సిఎస్ఆర్ చైర్మన్, పాండీ బజార్ పక్కన ఒక డ్యూక్ కారు, దాని పేరు ఫిల్మీ పాండీ బజార్. ఆయన బొమ్మని బాపు గారు గీశారు. అత్యద్భుతంగా ముమ్మూర్తులా కనబడతారు. నేను పెద్దవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో 1956-60 ఇంటర్, 58-60 డిగ్రీ చేసినప్పుడు 56లోనే నా జ్ఞాపకం. విజయ టాకీస్ దగ్గర ఒక బడ్డీ కొట్టుడు. ఆ బడ్డీ కొట్టుకొచ్చి నేను కాలేజీకి వెళ్ళే సమయంలో 9 ఆయన అక్కడ నుంచునేవారు. 2 జేబుల్లో ఆ లాల్చీ జేబుల్లో చేపెట్టి సిగరెట్ కొని కాలుస్తూ ఉండేవాడు. నేను పరిచయం ఏదో పలకరించాను, శ్రేయస్ గారు నమస్కారం అంటే నమస్కారం, అంతే తప్ప నేను పరిచయం 2 సార్లు 3 సార్లు అక్కడ చూసి. శర్వాణి వారి అక్క చెల్లెళ్ళు సినిమా. నేనా మా అక్క తిరగేసిన చొక్క. అది పడితే పడ్డవాళ్ల పళ్ళు రాలుతాయి, పొరబడితే పక్క వాళ్ళవి రాలుతాయి. అయితే చెడ్డవాళ్ళకి మాత్రమే పై సదుపాయం జరుగుతుంది, పొరపడ్డ వాళ్ళు నిక్షేపంగా ఉంటారని సినిమా నీతి. కథలలాగా సుధలాగా చెప్పుకోదగ్గ డబ్బు, చిల్లే అధికారం ఉన్నవాళ్ళు పొరపాటు పడినా ఎంత పెద్ద సినిమా కథలు సంభవిస్తాయో చెప్పలే. అక్కా చెల్లెలు శర్వాణి పిక్చర్స్ చిత్రంలో సుధ వల్ల పెద్ద సినిమా కథే
ఒక ధర్మారావు గారికి బోలెడు డబ్బు, 2 కూతుళ్ళు. అందుకని ఆయన ఆస్తిని 2తో భాగించి పంచిచ్చాం. పెద్దమ్మాయి పద్మ చాలా మంచిది కాబట్టి క్రాస్వర్డ్ పజిల్స్లో కాంబినేషన్ పెర్మిటేషన్ సూత్రాల లెక్క ప్రకారం ఆమె భర్త సుదర్శన్ జోదర్. అతగాడు భార్య వాటా డబ్బు పట్టుకొని పేటాటకులతో జోడమాడి ఓడిపోయి కాస్త అటు ఇటుగా ధర్మారావు గారి 2వ కూతురు సుధకు పెళ్ళై ఒక మధు ఆమె తోలుతున్న కారుకు అడ్డబడి ఆ దెబ్బకి తూలి వారింటి అల్లుడుగా పడ్డ. పతివ్రత భూమికను చొక్కా తిరగేసినట్లు మార్చి ఈ పాత్రను రూపొందించారు. కుమారుడు ధర్మారావు గారు కాలధర్మం చేస్తూ పెద్ద కుమార్తెను ఆమె కుమారుడు మురళిని, చిన్నల్లుడిని కుమార్తె సుధకి అప్పగి పద్మ ఇమిటేషన్ బడా దీదీలాగా ఇంటికి పెత్తనం వహి. అప్పుడు సూర్యకాంతం భద్రమ్మ అనే విలన్ వేషంలో వచ్చి ఆ కుటుంబంలో కలతలు రేపుతుంది. ఆస్తికి అధికారిని అయిన సుధను బడదీది ఖాతరు చేయటం లేదంటూ ప్రారంభించి సుధలో అహంకారాన్ని మేల్కొల్పు. అక్కడితో ఆ పిల్లకి తిక్కరి తోబుట్టువులు ఇల్లు వెళ్ళగొట్టు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలంటూ పద్మ అత్తింటికి వెళ్ళు. అయితే సుధ భర్త మధు తను ఉండాల్సిన చోట ఉండడు. వదిన కొడుకు కోసం బెంగ పెట్టుకొని రోజు పొరుగులు వెళ్ళి చూసి వస్తాడు. లెక్క ప్రకారం ఊరు వాడ సూర్యకాంతం అతడి నెత్తిన అభాండాలు వేస్తాడు. సుధ కూడా భర్త గుణాన్ని శంకిస్తూ పద్మ అత్యంత ఉండలేక ఇల్లు వదిలి కొద్దిసేపటిలో ఆమె కొడుకు సంబరంలో తప్పిపోతాడు. పద్మ దేవుడి పాదాల మీద తల మోదుకొని ఏడ్చి మతి పోగొట్టుకొని క్యారెక్టర్ యాక్షన్ చేస్తూ కాలం నాడు ర్యాండమ్ హార్వెస్ట్లో కనబడ్డ టెక్నిక్ దేశవాళీ తర్జుమా ఏమిటా అదరిమిల అనేక భారతీయ చిత్రాలు చూసిన ప్రేక్షకులకు గుర్తు ఉండివడు. తలకి దెబ్బ తగలడం వల్ల మతిపోయిన వాడి మళ్ళీ తల మీద దెబ్బ తగిలితే అలాంటిదే గాడ్రేజ్ తాళంలాగా స్మృతి కలుగుతుంది ఊడిపోయి. చలనచిత్ర మనస్తత్వ శాస్త్రవేత్తల ఈ వైద్యం మీద గురి ఎక్కువ. ఈ చిత్రంలో కూడా పద్మ మళ్ళీ చెత్త కొండ మించి తూలి పడటం వల్లనే కోలుపడు. ఈలోగా మధుసూదన్ రావు నేపథ్య గీతాలకు తగిన నటన ప్రదర్శిస్తూ కొండలా గుట్టలా పడి తిరగడం, సుధ తన పొరపాటు తెలుసుకొని తేలిగ్గా నాలిక కరుచుకోవడం, గారడీ వాడి పాలబడి అదే గాడిలో బాగుబడి మంచి మంచి పాటలు చాలా మంచి నేర్చుకున్న మొదలు అందం బట్టి తిరగడం, వెర్రి బాగులబాడుగా నిష్ప్రయోజకుడుగా కనిపించి అందరినీ తెగ నవ్వించే ఇంద్రజాలం ప్రొఫెసరుగా హాహా ఇంద్రజాలం చేసినట్టే అందరినీ ఒక చోటికి చేర్చి అపార్థాలు సర్దివేయటం చక్క జరిగి అంతా సుఖంగా వాళ్ళ కష్టాలకు కారకులైన దుర్మార్గులు భద్రమని పూజారి గవలయ్యని గురు ఫోటోలోకి పిలవకుండా తగిన శాస్తి చేస్తారు. ఒక విధంగా ఈ కథ దీన్ని ముందుకు లాగిన 4 జోడాల గుర్రాలు. కొంతవరకు అవి సాగిన దారి కూడా పాతదే అయినా కథ నడిపిన దర్శకుడు సార్వభౌమ అమానుల్లా సృజనాత్మకమైన ప్రతిభను ప్రదర్శించి ఉన్నంతలో చెప్పుకోతగినంత గొప్పగా తెర మీద కథ చిత్రి సాధారణంగా కనబడే చాదస్తాలకు చోటివ్వకుండా అనేక ఘట్టాలను క్లుప్తంగా పదులుగా చిత్రి. అయితే ప్రేక్షకుల గ్రహణ శక్తి మీద ఇంకాస్త గౌరవం ఉంచి ఈ చిత్రంలోని తనతో తానులు కాస్త తగ్గించి ఉంటే అది మరింత రాణించి ఉండే అనిపిస్తుంది.
కథకు కూడా కాస్త పుష్టి చేకూరి అక్కా చెల్లెలుగా శ్రీరంజని, కృష్ణకుమారి, మధు సుదర్శనులుగా అమర్నాథ్ రాజనాల, ప్రొఫెసర్ హాహాహా రమణారెడ్డి, అతని జంటగా లక్ష్మీకాంత, దుర్మార్గులుగా సూర్యకాంత, వంగర వెంకట సుబ్బయ్య, ధర్మారావుగా పెరుమాళ్, గుమాస్తాగా సిఎస్ఆర్, మురళిగా బాలనటుడు నాగేశ్వరరావు పాత్రోచితమైన నటన ప్రదర్శి. ఈ చిత్రంలో విశేష ఆకర్షణ పాటలు, వాటికి పెండ్యాల నాగేశ్వరరావు గూర్చిన వరస. కృష్ణకుమారి గురించి ఒక కార్టూన్ రాశారు, బొమ్మ వేశారు బాబు. అద్భుత నటనమున హీరోయినులకు అక్కర లేదని నమ్మిన జనులకు, మళ్ళీ అద్భుత నటనము హీరోయినులకు అక్కర లేదని నమ్మిన జనులకు, వంపుల సొంపులు చెంపల కెంపులు తారకు తప్పనిసరియగు ఇంపు, సన్నటి చక్కటి చిన్నది అన్నది కృష్ణకుమారికి బిరుదై ఉన్నది. మళ్ళా అద్భుత నటనము హీరోయినులకు అక్కర లేదని నమ్మిక జనులకు, వంపులు సొంపులు చెంపల కెంపులు తారకు తప్పని సరియగు ఇంపు, సన్నటి చక్కటి చిన్నది అన్నది కృష్ణకుమారికి బిరుదై ఉన్నది. సినీ విశ్వరూప ఆమె సినీ దేవతా వస్త్రాలు కట్టుకొని పుల్ల ద్రాక్షలు పొదిగిన కిరీటం ధరించి, 2 చేతుల్లో 2 గిన్నెలున్నాయి. ఒకదాని మీద కళ అని రాసు, రెండో దాని మీద బాక్సాఫీస్ అని వాలకిల్లుల పరిమాణంలో అచ్చ తెలుగులో లిల్లీ పుట్లన్నమాట. ఉన్న మనుషులు గిన్నెల చుట్టూ సందడిగా తిరుగుతారు. కొందరు కళ ఉన్న గిన్నె వైపు, మరికొందరు బాక్సాఫీస్ పాత్ర వైపు వెళ్తారు. కొందరు కళ వైపు పోతున్న వారి బాక్సాఫీస్ పగ్గాలతో వెనక్కి లాగు. బండలా పడి ఉన్న కొందరు ఎవరి కాలు తగి దిగ్గున లేచి పరిగెడు. నవ్వుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఏడ్చుకుంటున్నారు. కొందరు పొట్టివాళ్ళు పొడుగు వాళ్ళ పొట్టివాళ్ళ నిచ్చెనలు వేసి ఎక్కుతారు. కొందరు పొట్టివాళ్ళు పొడుగు నటిస్తారు. వాళ్ళని చూసి ఎవ్వరో చప్పట్లు కొడతారు, వాళ్ళనెవరో వెక్కిరిస్తారు. కొందరు అటు వాళ్ళని ఇటు లాగుతారు. పునాదులు లేని ఒక తెల్ల గోడ మీద గుడిసెల బొమ్మలు ఆడబోయిన బొమ్మలు చిటుకు కుడతారు. కొన్నిటిని ముద్దెట్టుకుంటారు, కొన్నిటి హైపోడెర్మిక్ సిరంజి షాట్లు ఇచ్చి మత్తెక్కిస్తారు. బోలెడు జనం ఈ గోడకేసి చూసి నవ్వుతున్నారు. కొందరు అందు మీదకి ఎగబాగుతున్నారు, కొందరు జారిపోతున్నారు. అందుకెవరో ఏడుస్తున్నారు, వాళ్ళనెవరో రూపాయి కిరాయికి ఓదారు. ఈ రహస్యాన్నెవరో అరుస్తున్నారు, వాళ్ళనెవరో కరుస్తున్నారు. ఎవరో కొందరికి ఒళ్ళు మూస్తున్నారు, కొందరికి కళ్ళు మూస్తున్నారు. జీవితం ఆక్సిడైజ్డ్ కావటానికి ఇంధనం ధనం, మహాత్మ్యాన్ని తెలిపే ఉద్గ్రంథం చెక్కు బుక్కును శ్రద్ధగా చదువుకుంటున్న ఒక సినీ మార్కు ద్రౌపది దరిచేరిన ఒక దుశ్శాసనుడు బయట దిగలాగేస్తున్న మరో చండశాసనుడు అది వల్ల కాదని ఎగలాగుతాడు. ఆవిడ ఇదేం పట్టించుకోకుండా బుద్ధిగా బుక్కు చదువుకుంటోవాలి. ఈ సమ్మోహనకరమైన మనోహరమైన భీభత్సమైన భయంకరమైన చలనచిత్ర స్వరూపం చూసి దిగ్భ్రమ చెంది
రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి మైకంకం పడిపోతున్న రాజుని రాయుడు పట్టుకు ఈ సన్నివేశాన్ని మందస్వరంలో వ్యాఖ్యానించాడు. రాజా, అదే జనుల పాలిటి ఆకర్షణ, వికర్షణ, ఆనందదాయి, అనారోగ్యకారి, జీవనప్రదాయి, కళావని, రసధుని, ప్రకాశని, నాశని, శని అని కని అయిన చలనచిత్ర పరిశ్రమ విచిత్ర చిత్రం దర్శించి ఓ రాజా, ప్రపంచంలో అన్ని రంగాలలో ఉన్న చైతన్యం యావత్తు ఇక్కడే పుంజీభవించి ఉంది. జీవనాడి ఇక్కడ ఉద్ధృతంగా స్పందిస్తుంది. ఇది బొత్తిగా కళా కాదు, బొత్తి డబ్బా కాదు, జీవితం. దానికి విజయం అద్దం, పెద్ద అబద్ధం, గొప్ప నిజం. 1,00,000 పొరలు కమ్మిన జనం, 1,00,000 రూపాలు ధరించగల జీవన ఖనిజం, వెలుగు నీడ, నిజం అబద్ధం, దురాశ నిరాశ, డబ్బు కళ, సోలో డ్యూయట్, లాంగ్ షాట్, క్లోజప్, బుర్రా గర్రా, కామెడీ, ట్రాజడీ, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, శాంతం కోప్, కృతజ్ఞత ఘనత, స్తుతి నింద, కుడి ఎడమ, ఎగ్జైట్మెంట్, సెక్సైట్మెంట్, ప్రేమ, ద్వేషం, నీతి నాతి, అచ్చులు హల్లులు, అలా వలా, కళ, ఇలా, కళ, తల, తిల అన్నీ ఉన్నాయి. శ్రీనివాసుడు, శ్రీనివాసరావు, శ్రీనివాసమూర్తులు, ఇంకా అనేక రకాల కచ్చట తపలు ఉన్నాయి. భూలోకం మీద మజిలీకొచ్చిన మానవుడు ఈ ఛాయలకొస్తే మిగతా స్థలాలలో ఉన్న ఎక్కువ అవతారాలెత్తుదా. కష్ట సుఖాలతో, గుణావగుణాలతో సంఘర్షణపడి అతడి హృదయం సానబెట్టిన వజ్రమే అవుతుంది. మనసు పక్వం అవుతుంది, జీవితం అరముగ్గుతుంది. అక్కడే జీవన రాగసుధ రుచి తెడు. జీవన రాగము కనిపిస్తుంది, వినిపి అనుభవానికి దొరుకుతుంది. మందగించిన చైతన్యానికి చైతన్యం. ఓ రాజా, ఇక భయపడలే, ముందడుగు వేసి మందిలోకి ఇంకో నిమిషం తర్వాత వదలి పొమ్మన్నా పోలేవు పో. నీలో భయం బయటపడటానికి భయపడు. ప్రతి పనికి నువ్వు పనికిరావని సన్నాయి నొక్కులు నొక్కే నీలోని సంకోచం చెందు. నీ ఆత్మవిశ్వాసం కాలరెత్తుకు బయట పడిపో. ఈ తెరవేల్పుల స్వర్గసీమలు ప్రవేశించటానికి మార్గంలో వాతావరణం ఎలాంటిదో, దాని ప్రభావం ఏమిటో తెలుసుకోవడానికి నన్ను స్పుట్నిక్గా వాడు. స్పుత్నిక్ నా వెనకాలే రా. షార్క్ స్కిన్ చొక్క, గాబర్డిన్ లాగు, రిస్ట్ వాచ్, ఉంగరం సద్దు, ఇవే ఈ వాతావరణం నీకు హాని చెయ్యకుండా రక్షించే కవచ కుండల. జేబులో పరిసే నీకు షాక్ అబ్జార్బర్. లే, కాలరెత్తుకో, మొహాన టెక్కు తగిలించుకొని తెక్కంగా ఎగరే. చిన్నవాళ్ళు ఎదురైతే హంగు చెయ్యి, పెద్దలు ఎదురైతే తగ్గిపోయి స్నేహం నడి. పదరాజా, నీకు జయమగుగా. విక్రమార్కుడి మార్కు సింహాసనం, ముళ్ళపూడి రమణ అద్భుత రచన. అది కూడా ఎప్పుడో లైవ్ చేస్తాను. నేనే చూడండి బంపర్ డాగ్ టామీ నటించే గ్రామ సింహం ఒక కార్టూన్. ఇక చాలక్కడ 2వ వారం కలెక్షన్లు పికప్ అయ్యాయట. ఇవి 2 కార్టూన్. కలెక్షన్లు పెరగడానికి ఆ కార్టూన్ అన్నమాట. మనం ఏ సినిమాలు చూసే వయసు వచ్చేసరికి ఆవిడ తల్లి వేషాలకు దిగిపోయి శాలు కప్పేసుకోడు. మన జీవితంలా వెళ్ళిపోవాల్సిందే. నేడే చూడండి అని ఇంకొక కార్టూన్.
ప్యాస చచ్చినవాడి కళ్ళు చారడేసి అన్నట్లు యతిశోగ్గా కుదిరింది కదా అని ఆ మాట నల్ల లోకపు తీరును చూసి చూసి చూచి చూచి మరీ తూచి తూచి మరీ అన్న లోకోక్తులు ఎంత సత్యం ఉందో అంతటి సౌందర్యం కూడా ఉంది. ఎంతటి వాడితనం ఉందో అంత పనివాడితనం కూడా ఉంటుంది. అనల్పమైన శిల్పము, దానివల్లనే ఆ ఉక్తులలో శక్తి స్థిరమై నిలుస్తుంది. అవి ఎన్నాళ్ళైనా మాసిపోవు, మారిపోవు, చెరిగి వాటిలో కనపడే ఈ శిల్పం పనివాడి తనం తీరి కూర్చొని తీర్చిదిద్దినవనిపించదు. కృత్రిమత్వం కనిపించదు. అవి స్వచ్ఛమైన పాలు. వాటిలో నీరు కలపలే. కలిపితే ఎలా తయారవుతాయో తెలుసుకోవాలంటే ప్యాస గురుదత్ సినిమా చిత్రాన్ని చూడవచ్చు. బొంబాయి బాక్సాఫీస్ తీర్థ మహాత్మ్యం బాగా తెలుసుకోవాలంటే మరోసారి కూడా చూడవచ్చు. పనిలో పనిగా గొప్ప ప్రయత్నం చేసిన ఒక మంచి కళాకారుడి కృషిని ప్రోత్సహించినట్లు అవుతుంది కూడా. చచ్చినవాడి కళ్ళు చేరడు. అందుకనే నువ్వు అమాంతం గొప్పవాడివి కాదలుచుకోండి హఠాత్తుగా చావు అన్నాడు. వాళ్ళ మనుమలను తూచి చూచి గుణగణాలను కాచి వడబోసి వంట పట్టించుకొన్న ఒక ఊచిపుచ్చుకు చెంపకాయ పుట్టినంత గట్టి. అలా ఎవడైనా హరీమన్న అన్నాడని ఖరారుగా తెలిసింది. మర్నాడు తెల్లారే సరికల్లా నలుగురు ఆ పోయిన ఫలానా వాడు చాలా గొప్పవాడేస్మి, ఆ వైనం వాడు బతికొండగా మనం పసిగట్టలేకపోయాం అని పబ్లికున ఒప్పేసుకొని వాడి కళ్ళు చారడేసి ఉండేవని తీర్మానాలు పెట్టేస్తాం. శక్తికి మించిన మంచితనం. కాబట్టి ఆ చచ్చినాడు మళ్ళీ బతికొచ్చి నేను చావలేదురా బాబు అదృష్టవశాత్తు అంటే తక్షణం ఆ యొక్క లోకుల దృష్టిలో వాడి చారడేసు కళ్ళు చింతాకులంత చిన్నవై ఊరుకుంటాయి. వాళ్ళు వాణ్ణి భరించలేరు. వాడు బతుకున్నానని నిజం చెబితే సహించలేరు అని సత్యాన్ని స్థాపించడం ప్యాసా దర్శక నిర్మాత గురుదత్ లక్ష్యం. ఈ లక్షణం గురుదత్తుకు మన చలనచిత్ర కళాకారులలో అగ్రశ్రేణి స్థానాన్ని ఇస్తారు. అయితే దీన్ని ప్రజలకు అందజేయటం కోసం అతడు కల్పించిన కథను చూస్తే అందులో మటు పరిణతి నందిన కళాకారుడి ప్రతిభతాలు తిరినీడలు కూడా కనపడతాయి. ఇందులో ఉన్న మంచి ముత్యంలాంటి జీవిత సత్యాన్ని దాని చుట్టూ కథ పేరిట పూసిన బొంబాయి మసిని పోల్చి చూసినప్పుడు ఆ సత్యాన్ని చూసిన దృష్టికి దాని ఈ చిత్రకథలో అమర్చడానికి చోటు వెదికిన దృష్టికి చాలా దూరం ఉందని అనిపిస్తుంది. ఇదెవరిదో తెలియదు కానీ రెండోది మటుకు ఏమంత అఖండమైందని అనిపించింది. లోకానికి గట్టిగా మోహం వాచాల చివాట్లు పెట్టేసి సంఘాన్ని కాస్త సంస్కరింపజేసి వీలైతే దేశాన్ని మరో అంగుళం ఉద్ధరించాలనుకున్న ఉత్సాహం వేడి మాత్రం ఇందులో కానీ ఎందుకు కోప్పడుతున్నావు అని ఎవరు అడిగే అవసరం లేకుండానే ముందు జాగ్రత్త ఉండాలని ఆలోచన కూడా ఉన్నట్టు సినిమాలో ఎక్కడా కనిపించదు. ఉతికి ఆరేయటం అంటే ప్యాస ఒక కవి పాస్తాల కథ. అతను పద్యాలు రాస్తాడు, అతడు మంచి కవిత్వమే రాస్తాడు అని గురుదత్ ఫిలిమ్స్ వారు ముందుగా సర్టిఫికెట్ ఇచ్చి ఆ పద్యాలను లోకం ఆదరించాల. అయితే లోకానికి ఫలానా విజయ్ అనే వయోజను కవిత్వం రాస్తున్నాడు 12 రీళ్లు ఫిలిం తిరిగే వరకు ఎవరికి. కాబట్టి లోకం అంటే మొదటి 2 రీళ్లలో చెప్పుకోవలసిన అర్థం ఒక చిన్న బస్తీలో పత్రిక సంపాదకుడు
దర్శకుడు గురుదత్ అతన్ని కూడా వట్టి వెంగళరాయుడుగా, సర్కస్ బఫూలుగా, కుడి ఎడమలు తెలియని అవివేకిగా, బొంబాయి ఫిలిం వయోజనుల దృష్టి అంతకు మించి ముందుకు పోలేనిది మామూలు చూపించినందువల్ల కథ ప్రకారం కాబోయే మహాకవి మనుష్యుల తత్వాలను, జీవిత సత్యాలను చక్కగా ఆకళించుకు మరీ కవిత చెప్పగల దేశారి అయిన విజయ్ అటువంటి వాడు చుట్టూ తిరగటమే ఒక తప్పు. ప్రపంచంలో ఇంకా పత్రికే లేనట్టు, ఆ ఉన్న పత్రిక కూడా చిన్నదని కాబట్టి ఆ కవితను అచ్చువేసినా అట్టే ఇచ్చుకోలేదని చూస్తే తెలుస్తూనే ఆ పైన ఆ జడ్జి సంపాదకు తనను ఆదరించనందు ఈ కవి సరాసరి పార్కుకి అక్కడ బెంచి మీద పడుకొని బెంగొట్టుకోవటం తప్పు, మరో ప్రయత్నం చేయకపోవటం మరో తప్పు. ఓ బిఏ గట్రా పైసైనవాడు ఉద్యోగం లాంటి ప్రయత్నాలు చేస్తాడని అతన్ని చదివించిన వాడు ఆశించడం సార్, అది చెయ్యకపోతే విసుక్కోవడం కూడా సార్. అది ఒక తప్పుగానే బొంబాయి సినీ వైద్యులు చూపించి కాగా 5-6 రీళ్ళయ్యాక లోకం అన్న మాటకు మరో అర్థం. ఒక ప్రచురణకర్త తన భార్య కాలేజీ రోజులు ఈ కవిని ప్రేమించిందని, ఇంకా మదన పడుతోందని తెలిసినందువల్ల అతడు ఆ కవిత్వం మీద పేరు డబ్బు గడించుకోలేకపోయినందువల్ల తన భార్య అతని ప్రేమను ఒకప్పుడు త్రోసిరాసన్నదని తెలుసుకునే తెలివితేటలున్నందువల్ల ఈ ప్రచురణకర్త స్వయంగా ఈ కవి పురోభివృద్ధికి దోహదం చేయకపోవటం సాధ్యం. అంతకు మించి కవికి అన్యాయం చేసిన లోకం ఏమిటో ఈ కథ ప్రకారం మనకు బోధపడదు. అసలు లోకానికేం తెలియదు కదా అతడు బాధపడుతున్నాడని. లోకానికి తెలిసే ప్రయత్నాలు చేసినట్టు సూచనప్రాయంగా చెప్పటం కూడా జరగదు. కానీ ఇదే గురుదత్ విన్యాసాల ఆధారం కవిని చూసి మనం జాలిపడాలని కోరుతూ అతను చూపిన ఈ విధంగా బద్ధకిష్టి అయి ఉండి పైగా లోకం తనకి అన్యాయం చేసిందని బాధపడి అందుకోసం తన మీద అందరూ జాలి పడాలనే వాడిని చూస్తే చికాకు కలుగుతుంది. మీరెళ్ళింది ఏ సినిమాకి అని లావుపాటి భార్య బక్క రమణారెడ్డి గారి లాంటి భార్యని అడిగితే ఆయన బుద్ధిమంతుడు అంటానికి బదులు బుద్ధిమంతుడు అంటాడు. అది కార్టూన్ బాపు గారు. ఆ బరువు తగ్గించే మాత్రల గుణం ఏదైనా కనబడితే వెంటనే ఫోన్ చేసి చెప్పమ్మాయి అన్నారు డాక్టర్ గారు. లావుపాటి నటికు ఇది కూడా ఒక కార్ట్. అమ్మాయి నిరంతరం తినటం, తాగటం, తొంగోవటం తప్ప ఏం పని లేదని దాన్ని బట్టి మనకు అర్థం. అయినా గోరంతలని గురుదత్ కొండంతలు చేసి చూపించారు. ఒక విషయం కళా దృష్టితో చూపించినప్పుడు భూతద్దం ఉపయోగించడం, అతిశయోక్తులు విరివిగా వాడటం అందరికీ పరిపాలన. కానీ దానికైనా ప్రాతిపదిక కట్టుదిట్టంగా ఉండాలిగా. నిజమే అని నమ్మ తగ్గదిగా అయినా ఉండాలిగా. పైకి ఎగిరేవాడు ముందర కాలు ఉండడానికి కాస్త గట్టి నేల చూసుకొని మరీ ఎగరటం అవసరం. ఆ ఊబి నేల మీద ఎలాగో అక్కడి నుంచి ఎగరబోతే అది వీలవుతుందా, కూరుకుపోతుంది. అయితే ఇది సినిమా కాబట్టి, అందులోనూ బొంబాయి సినిమా కాబట్టి కథకి చికిత్స చేసిన వాడు బొంబాయి ప్రవీణులు కాబట్టి అపాధ్యాలు సుసాధ్యాలు కావడం అద్భుత విషయమేం కాదు. సరే,
ఆ కవి ఓ రోజున రైలు కింద పడి చనిపోయాడని పుకారు. అతన్ని ప్రేమించిన ఒక పతిత స్త్రీ తన దగ్గర ఉన్న కొద్ది డబ్బు ఖర్చు పెట్టి అతని అముద్రిత కావ్య ఖండాలను అచ్చువేయిస్తుంది. గురుదత్ కోపానికి గురైన లోకమే తక్షణం పుస్తకాలు చదివి కవి ప్రతిభ గ్రహించి అతన్ని గౌరవిస్తుంది. తీరా సంతాప సభలు జరిగే వేళ కవి స్వయంగా వచ్చి ఒక పాట పాడి నేను చచ్చిపోలేదురా బాబోయ్ అని చెప్పి చూస్తాను. కానీ సమాజం అతని పూర్వ కథ తెలియని ప్రజలు ముందర నంబర్. తెలిసిన ప్రచురణకర్త అన్నదమ్ముడు స్వార్థపరులై అతనికి అన్యాయం తలపెడు. కవికి లోకం మీద కోపం, తరువాత ఏవగింపు కలుసు. తను చనిపోయాడన్న అబద్ధమే నిజమని ఖాయపరిచి వహీదా రహమాన్తో కలిసి అలా దిగంతాల వైపు షికారు వెళ్ళిపోతాడు సాయం సంధ్యలు. అక్కడ ఇల్లు వాకిలి తిండి గుడ్డ దొరికాయో లేదో మనకేంటి. ఇది కథ. అతి సహజమైన అద్భుతంగా గోచరించగల ఈ జగతి రీతి గురించిన సత్యాన్ని తెలియచెప్పటానికి పై విధంగా కట్టిన ఈ కథలు బొంబాయి నిపుణుల చికిత్స ఫలితంగా ఆ రెండు లక్షణాలు కూడా శూన్యమైపోయాయి. అయిన అనేక విధాల ప్యాసా చిత్రం ప్రశంసనీయమైన కృషి ఫలితమే అన 1956 బాక్సాఫీస్ సూత్రాలు, వికిలి నృత్యాలు, కథ చిత్రం, నటన, సంగీతం, కథాంశం, కథకాలు స్థాయికి తగ్గట్టు రూపాయి. ఛాయాగ్రహణం వికే మూర్తి కూడా కథ తత్వాన్ని చూసేవాడు తెలియచెప్పగలిగే శక్తితో చైతన్యంతో కథతో ప్రత్యక్ష సంబంధం లేకపోయి చాలా రోజు మనసులో మెదిలి ఆలోచనలు రేకెత్తి తోటి మానవుల మీద జాలి పడటాన్ని కాస్తంత తీరుబాటు చేసుకొని సత్సంకల్పం కలిగించేంత గొప్ప సన్నివేశాలు. వీటిలో దర్శకుడి ప్రతిభ గచ్చతై గురుదత్ దర్శకత్వంతో పాటు భూమికను కూడా నిర్వహించారు. అతని ప్రేమించిన పతితగా వహీదా రెహమాన్, వంచిన వనితగా మాలా సిన్హా, ఆమె భర్తగా రెహమాన్ రాజ్యరాణి నటించారు. జానీ వాకర్, మహమూద్ కుంకుమ్ ప్రభృతులు నర్తకిగా పేరు గడించిన వహీదా ఈ చిత్రంలో ఉత్తమ శ్రేణి నటిగా తన ప్రతిభ నిరూపించు. నటులలో అత్యుత్తమంగా పాత్ర పోషించిన వాడు రెహమాన్. కృత్రిమంగా అసహజంగా కనిపించే కథవ సానుభూతి బదులు చిరాకు కలిగించే తరహాలు రూపకల్పన చేసిన భూమిక కవిగా గురుదత్ ప్రదర్శించిన నటన రాణించల. బ్రుకుటి ముడిచి దిగులుగా ప్రేక్షకుల వంక చూడటం తప్ప అతను చేసిన దాటే పాటలు పాడిన సన్నివేశాలు మటుకు బాగు. పాటలకు సచిన్ దేవ్ బర్మన్, ఎస్డి బర్మన్ కూర్చిన సంగీతం చాలా హాయిగా ఉన్న. వాటిలో రఫీ పాడిన కహా హై అనే పాట అత్యుత్తమం. మొత్తానికి ఉన్న లోపాలన్నీ లెక్కకు తీసుకున్న ప్యాస మంచి చిత్రం. గురుదత్ మంచి దర్శకుడు. ఇటొచ్చి బెంగాలీ, మహారాష్ట్ర, తెలుగు కళాకారుల శక్తిని ఈ సందర్భంలో ప్రస్తావించుకోరాదు. ప్యాస బొంబాయి చిత్రాలలో మహావృక్షం. జానపద బాటసారి కెవి రెడ్డి. పోతన దగ్గర నుంచి మాయాబజార్ వరకు కేవీ రెడ్డి గారు తీసిన 6 చిత్రాలను దృక్పథం శిల్ప ప్రకారం ఒక పద్ధతిలో కనిపిస్తుంది. చెప్పదలుచుకున్న సంగదేమిటో ముందుగా స్పష్టంగా తేల్చుకోవడం, అంత స్పష్టంగా చెప్పడం, చెప్పిన దాంట్లో కలుపు చేరనీయకపోవడం రెడ్డి గారి చలనచిత్రణ శిల్పానికి ముఖ్యమైన ఆవృతం. గడిచిన 2 దశాబ్దాలలో తీసిన ఈ 7 చిత్రాలు ఆయనకు దర్శకుల శ్రేణిలో
అగ్రస్థానాన్ని సంపాదించి పెట్టాయి. ప్రజా బాహుళ్యాన్ని ఆకర్షించి సంతోషమే ఆ తరహా చిత్రాలు చేయటానికి అవి పాఠ్య గ్రంథాలై నిలబడ్డాయి. కేవీ ముక్కుకు సూటిగా పోయే మనిషి అయితే కేవీ గడుసువాడు కాబట్టి బయలుదేరే ముందు ముక్కుకు బాక్సాఫీసు గురి చేసి పెట్టి అప్పుడు దాన్ని పట్టుకొని సూటిగా వెళ్ళిపో. దారిలో దూడు గుర్రాల సవారీ చెయ్య, కళతో కసరత్తు చెయ్యి, సినిమాటిక్ ఇంద్రజాలానికి వడిగట్టు, పేరు డబ్బు తెచ్చుకోవడం. ఇంద్రజాలం అయితే కేవీ మహేంద్రజాలి అని చెప్పుకోవడం. కేవీ గల్లా పెట్టెను నింపే డైరెక్టర్ అనిపించుకోవటానికి ముందు గల్లా పెట్టె దగ్గరే ఉండేవాడు. వాహిని వాడి ప్రొడక్షన్ మేనేజర్గా ఉండి పరిస్థితులు గతులు అర్థం చేసుకొని మన జనం ఎందరు, ఎలాంటి వాళ్ళు, ధనం ఎంత, ఎలా వస్తుంది, ఎంతలో తీస్తే విధిగా లాభం వస్తుంది, ఎవరి కోసం తీస్తే వస్తుంది అనే విషయాలు ఆయన అప్పట్లోనే తేల్చేసుకుంది. తెలుగు సినిమా మహారాజ పోషకుడు మద్రాసులోని బెజవాళ్ళు లేరని, వాళ్ళు పల్లెటూళ్ళలో ఉన్నారని, రెండెడ్ల బళ్ళ మీద వస్తారని, బైస్కోప్ 3 గంటలకు తక్కువైతే మళ్ళీ అటు చూడరని ఆయన అది మరచి సినిమాలను చూసి పత్రికల పట్టు చొక్కాల వాళ్ళ మాటలను అలా చేయబోవడం నేలబెట్టిన సాము చేయటమే అని అంటాడాయన. అందువల్ల ఆయన ప్రయాణించే జానపద పదంలోనే. ఆయన చిత్రాలన్నీ సగం సత్యం సగం స్వప్నం. వాటిలో పాత్రలని అనగానగా మార్పు మనుషుల్లాగా తిరుగు. దొంగరాము వంటి సాంఘికాన్ని, మాయాబజార్ వంటి పౌరాణికాన్ని ఒకే స్థాపత్య సూత్రం. కేవీ క్రమశిక్షణ, కార్యదక్షత ఈ కాలపు సినిమా లోకంలో విడ్డూరాలుగా, శాదస్తాలుగా కనిపిస్తాయి. అయినా 17.331 అడుగైన పొట్టి చిత్రాన్ని తీయాలనుకుంటే 17,331 అడుగు. సరిగ్గా అంతే తీయగలిగే సామర్థ్యం గల ఏకైక దర్శకుడు. ఒక అంగుళం పెంచుగా తీయడం. మరో చోట అయితే కథ డైలాగులు మార్చే వాళ్ళంతా కూడా రెడ్డి గారి సెట్ మీద ఆయన మాటను మన్నిస్తారు. ఆయన శ్రద్ధగా కథ గురించి ఆలోచించుకు వచ్చాడని అందరికీ తెలుసు. ఆయన దగ్గర పనిచేయడం అందరూ గౌరవంగా భావిస్తారు. దేశం వెళ్ళి తెలుగుదేశపు నుడికారాన్ని మారుతున్న దాన్ని ఆకలించుకునే అవకాశం తగ్గిపోయి నగరంలో స్థిరపడ్డ చాలామంది కవులు, రచయితలు, కళాకారులాగా వార్తల ద్వారా తెలిసే పరిస్థితులను ఊహాపోహలతో గురించి తెలుగుతనాన్ని లెక్కగట్టడం సర్వత్రా పరిపాటైపోయి. అందుకే ఈనాడు చాలా రచనలు, చిత్రాలు చలనచిత్ర లోకానికి మాత్రమే సహజమైనవిగా ఉంటున్నాయి. అదే పరిస్థితిలో రెడ్డి గారు సాంఘికం చేపట్టడం జరిగింది. అది తెలుగు నేల విడిచిన సామే. ఒక తరహా బాగా వంట పట్టిపోయిన వ్యక్తి మరో దాన్ని అవలంబిస్తే మరొక్కసారి రాణించదన్న దాని నిదర్శనంగా పెళ్లినాటి ప్రమాణాలు నిలబడి కరెక్ట్. కృతకమైన సాంఘికం కన్నా సహజమైన జానపదం 1,00,000 రెట్లు. ఏవి దగ్గర ఉంటే 10 లక్షల దైవం ఇచ్చిన జానపదాన్ని మకుటను లేని రాజు కేవి. పాల్ఘాట్ రాధమ్మ పెళ్లిలో అంటారు, నీవు లేక నేను లేదు, నేను లేక నీవు లేవు, మనము లేక ప్రేమ లేదు, ప్రేమ లేక మనము లేవు. కేవి మహాదేవన్ మ్యూజిక్. గోపి అదిలే ఒక పెద్ద సందేహండా, నీవు లేక నేను లేను, ప్రేమ లేదు, మనము లేదు అని కదా పాట. అప్పా ఎవరు లేకపోతే పాట ఎప్పిడి, ఎవరు పాడతాయి? రాధాకర్య. బాపు కార్టూన్లో ఇవాళ చివరిది అక్కినేని నాగేశ్వరరావు గురించి.
అక్కినేని నాగేశ్వరరావు ఎక్కలేని ఎత్తులు లేవు, సాగలేని దూరాలు లేవు, భారాలు లేవు. అయినా ఈనాడు తెలుగు సినిమా నావన్ అతడు చేర్చదలచే రేవు. నీతికి నేతికి నూరామడనిపించే హైదరాబాదు. మళ్ళా అక్కినేని నాగేశ్వరరావు ఎక్కలేని ఎత్తులు లేవు, సాగలేని దూరాలు లేవు, భారాలు లేవు. అయినా ఈనాడు తెలుగు సినిమా నావన్ అతడు చేర్చదలచే రేవు. నీతికి నేతికి నూరామడనిపించే హైదరాబాదులో నీళ్ళు ఉండవన. అంజలి వారి సువర్ణ సుందరితో అబుదాం. బాక్సాఫీస్ సూత్రాల బాల శిక్ష, పెళ్లి పెడాకులు, వారసులు, వారసత్వాలు వగైరాలకు సంబంధించిన న్యాయ సూత్రాలను క్రోడీకరించడం అనవసరం అని చాలామంది ఉద్ఘాటించేవారు. తర్వాత హిందూ కోడ్ బిల్లు రూపొంది పార్లమెంట్ ఆమోదం పొంది స్థిరపడి, అలాగే భారతీయ చలనచిత్రాల బాక్సాఫీస్ సూత్రాలను కూడా క్రోడీకరించి పడేయటం మంచిదని చాలామందికి లోగడ అనిపించి సదరు కార్యక్రమం సమగ్రంగా నెరవేర్చిన వారు ఇంతవరకు లేరు. ఒక్కొక్కరు కొన్ని సూత్రాలు మాత్రమే సెల్యులాయిడ్ మీద భద్రపరిచి హాలీవుడ్ తాలూకు బొంబాయిలో దిగుమతైనవి, అక్కడే ఉత్పత్తి అయినవి, అక్కడ నుండి వివిధ ప్రాంతాలకు రవాణా అయినవి, ఆయా ప్రాంతాల సంస్కృతిని బాక్సాఫీస్ హృదయాన్ని మాత్రమే సూత్రించి అలా శతసహస్రాధిక సూత్రాలు చెల్లా చెదరుగా ముందు తరాల వారు ఓ పట్టాన వాడి ఆకట్టుకు రావడానికి అందుబాటులో లేకుండా ఒక్కొక్క చిత్రం కొన్నిటిలో మరికొన్ని, అన్నిటిలో కొన్ని ఉంటాయి. అన్నీ ఉన్నవి కొన్నైనా లేవు. ఈ దృష్ట్యా అంజలి పిక్చర్స్ వారి సువర్ణ సుందరి చిత్రాన్ని బాక్సాఫీస్ సూత్రాల పెద్ద బాల శిక్ష అనొచ్చు. అలాని ఈ చిత్రాన్ని చూడబడి ఈ సూత్రాల కూర్పులో దర్శక నిర్మాతలు చూపిన నేర్పును మెచ్చుకోను. ఎందుకంటే 3.5 మైళ్ళు పొడుగున్న ఈ చిత్ర గాథలు నడుస్తున్నప్పుడు శ్రమ విసుగు లేకుండా దారిలో బోలెడు మజిలీలుండ, భారతీయ నృత్యాలు, బొంబాయి డ్యాన్సులు, తెలుగు పాటలు, హిందీ గీతలు, హాస్యం, దేశవాళీ రెడ్ ఇండియన్ కోయగాళ్ళు, కొట్లాటలు, అట్టల బండలు, వెదురు బుట్టల కొండలు, ఈవి సరోజ వేషంలో పార్వతి, ఇంకా స్వరలు, అసురులు, ఇచ్ఛాదయ. ఇవి కాక కోడిగుడ్లు గట్లా కురిపించే మాయా కమండలు, హాస్య రహస్యం, అవగతం చేసుకున్నాననుకున్న దండం, మనకి నవ్వొచ్చేలా అందరినీ కొడు, జెట్ విమానంతో చప్పుడుతో గంటకి దాదాపు 2-3 మైళ్ళ వేగాన ఆకాశాన ఎగిరి దర్భాసనం లేక పట్టుకుచ్చుగల తివాచీ లాంటి చాప బాపతు శాలి ఈ కథలో ప్రముఖ భూమికలు నిర్వహించి సదరు సామగ్రి శాండిల్య మహర్షి తాలూకదని అభిషక్తుడగు నటుడు ఒకటి చెప్పి, అతడు సగం వరకు ఋషిగడ్డం ఉన్న మనిషి, మిగతా సగం రబ్బరు కొండ చిలువ, పెద్ద గుహలో ఉండి అగ్నిగుండం పాగ, అవి చూడటానికి బాగా ఉండి పొగ. ఇవి కాక కథ కొంతం అయ్యేసరికి ఒక నాగ కన్య వచ్చి కథానాయకుడిని చూసి, నువ్వు పగటి కూడా రాజసులోచనగా తర్జుమా అయిపోను అని మరొక బాక్సాఫీస్ శాపం లేక వరం ప్రసాది. అలా ఇంకా చాలా శాపాలున్నాయి. విశేషం ఏమిటంటే వాటి కథ అవసరాలు తెలుసు. అందుకే భార్య తాగిన మాత్రాన నాయకు శిలగా మారాలని ఇంద్రుడిచ్చిన శాపం. ఇలా తాపీగా శాస్త్రోక్తంగా అమరుద అవి పూర్తి అయ్యేలో రక్షించమని నాయకి ఆమె కుమారుడు శివపార్వతులను ప్రార్థిస్తూ కానీ కైలాసంలో వాళ్ళిద్దరు రమణారావు సరోజ దాదాపు అదే పాట వరస లయ అనుగుణ్యంగా నృత్యం చేస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడి పాటతో పాటు అక్కడి నృత్యం కూడా పూర్తిగా
అంతవరకు దర్శనం ఇవ్వటానికి వీళ్ళే. వాళ్ళు దర్శనం ఇచ్చిన తర్వాత ఇంకో చిత్రం సువర్ణ పుష్పం లేక బంగారు పువ్వు నిర్మించడానికి కావలసినంత కథగల మహత్కార్య ఆ చిన్న పల్లవాడికి అప్పగించి చక్కాపోదు. ఆ పిల్లాడు మాయా తివాజీ దేవలోకానికి వెళ్తాడు. కమండలం విరిగితే తను దండం పరిచయకి రాయని తెలిసిన కష్టాల్లో ఉన్న కథ అవసరాన్ని బట్టి ఆ తివాసి పనిచేసి స్వామి భక్తిని ప్రదర్శించి తివాచీల స్వామి భక్తి గణనీయం కదా. ఇంతలో వచ్చేలోపు ఏ భాషా రాని వాడు జర్మన్ శాస్త్రీయ గ్రంథాన్ని ఫ్రెంచ్ వ్యావహారిక భాషలో అనువదించేంత వేగంగా కథానాయకుడు సెలగా తర్జుమా అవుతూ ఉంది. సకాలంలో బంగారు పువ్వు కథ కంచికి వెళ్తుంది. అయినా మనం ఇంటికి బయలుదేరకూడదు. తర్వాత గ్రూప్ ఫోటో ప్రేక్షకుల సందేహాలు పనిటి ఈ ఘట్టంలోనే నివృత్తి చేయి. ఈ విధంగా కాలక్షేపానికి నిక్షేపం అనదగ్గ ఈ చిత్రంలో నటవర్గమంతా యథోచితంగా నటించారు. సువర్ణ సుందరి పాత్ర రూపకల్పన, చిత్ర నటన దిష్టి తగలకుండా కాబో ఒక చోటకు మటు బొంబాయి వాళ్ళి మోళీ తరహా నృత్యం చేసి దానికి గీత రాయా పద్ధతిలో బొమ్మలు సంస్కృతక ఉచ్చారణతో పాట పాడి నాగేశ్వరరావు భరించిన జయంతుడి పాత్ర జానపద కథానాయకుడి చైతన్యం ఉండవలసినంతగా లేదు. కొంతసేపు గుళ్ళో కూర్చొని స్వర్గలోకపు చిన్నదాన్ని కోసం బెంగ పెట్టుకోవడం, ఆ తర్వాత రాజసులోచన అయిపోవటం శాప ఫలితంగా జ్ఞాపక శక్తి పోయినందువల్ల భార్యను వెతికే అవసరము తప్పి కాగా నీలాప నింద నెత్తినేసుకొని ఇల్లు వదిలి వచ్చిన రాకుమారుడిగా అతనికి ఉండాల్సిన విద్యుక్త ధర్మ పాలనా పరిజ్ఞానం కూడా దర్శక రచయితల శాపం వల్ల లేకుండా, అందువల్ల ఎవరు వచ్చి చెప్తేనో ఏదో జరిగితేనే తప్ప ఉన్న చోటు నుండి కథ అలాగే కాలక్షేపం ఈ విధంగా అసమగ్రంగా అవధులు తక్కువగా తయారైన ఈ రకం పాత్ర పోషించడానికి ప్రతిభాకర ప్రభసాలు అయినా నటుడు నాగేశ్వరరావు మోసపోసిన ఈ పాత వేషాన్ని 5 ప్రాణాలు ప్రతిష్ఠించి గొప్పగా ఒప్పించడానికి తన ప్రతిభకు కూడా వినియోగించి దాన్ని రాణింపై ఎన్నో కష్టాలు పడి భార్య బిడ్డలను కలుసుకున్న క్షణంలోనే తిరిగి తెలిసి వాళ్ళకి దూరం అయిపోతున్న వ్యక్తి ఆవేదన చివరిలో ఉన్న కొద్ది సన్నివేశాలు హృదయాన్ని కదిలించేలా వ్యక్తం చేసి ఈ చిత్రం మొత్తం మీద ఆ అంశం గల సన్నివేశాలు ఆంధ్రలో 4వ వారం నడుస్తున్న ఈ చిత్రాన్ని మొన్న 25న పేరగన్ టాకీసులో చూపించి ఇది సూపర్ డూపర్ హిట్ సంగీతం. ఎందుకో వీళ్ళిద్దరు సంగీతం జోలికి పోదు. అంతలాంటి సంగీతం మళ్ళీ మనకి రాదని తెలుసు. మిగతా విషయాలు రేపు.